2005వ సంవత్సరం నుంచి ఎరుగుదును. 2005లో మేము సిరోంచి, మహారాష్ట్రలో సిరోంచి అనే స్థలంలో ఆ సహోదరి వారి పేరెంట్స్, వారి ఫ్యామిలీ అక్కడ ఉంటారు. 2005వ సంవత్సరంలో సేవ నిమిత్తమై మన అందరం బాగా ఎరిగిన దైవజనులు షాలు టీ నైనన్ గారు నన్ను ఆహ్వానించారు. మనం మహారాష్ట్ర వెళ్ళాలి, అక్కడ బెన్నీ కురియన్ అనే ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, వారి పరిచర్యను చూసి కొద్ది దినాలు అక్కడ పరిచర్య చేసి రావాలి అని నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఇక్కడ నుండి నేరుగా భిలాయి వెళ్ళి అక్కడి నుండి ఆయనతో పాటు వెహికల్లో మహారాష్ట్రలో సిరోంచి అనే స్థలం వెళ్ళాను. ఆ దినాల్లో దేవుని మహాకృప చేత సంతోష్ వారి కుటుంబం పరిచయమైంది. నాటి నుండి దేవుడు తన కృప చేత తన బిడ్డను రక్షించిన నాటి నుండి విస్తారమైన పరిచర్య భారం కలిగి భూటాన్ దేశానికి వెళ్ళి అక్కడ దేవుని పరిచర్య జరిగిస్తున్నాడు. సంతోష్ను చిన్ననాటి నుంచి ఎరుగుదును. నేను చూసినప్పుడు ఆయన వయసు 27 సంవత్సరాలు. దేవుని కృప చేత దేవుని ఉన్నతమైన సహాయమును దేవుడు దయచేసి తన దాసుని బలపరుస్తున్నాడు. కుటుంబాన్ని కలిగి భూటాన్లో ఉంటూ ఆ కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ప్రయాసపడుతున్న దేవుని దాసులు, నా ప్రియులు సోదరులు సంతోష్ ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం. నౌ ఐ ఇన్వైట్ సంతోష్ జుపాక టు టేక్ ఓవర్ ద నెక్స్ట్ సెషన్. క్లాప్స్ కొడదాం ఒకసారి. అన్న ఇంట్రడక్షన్ ఇచ్చిన ఆ మాటలు గుర్తొస్తుంటే జాన్ మోజెస్ అన్న గారు, తర్వాత జోష్ అన్న గారు, పాల్ తాత గారు, తర్వాత ఇజ్రాయెల్ అన్న గారు 1996, 98 ఆ ప్రాంతంలో మహారాష్ట్రలో నేను ఆరంభ దినాల్లో ప్రభువును నమ్ముకున్నప్పుడు ఆ దినాల్లో వచ్చి అన్నలు ఆ కొండలు, గుట్టలు, తర్వాత ఆ రివర్లో నడవాలి, చాలా ఒక 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ అద్భుతమైన పరిచర్య ఆరంభ దినాల్లో అన్నవాళ్ళు చేశారు. అప్పటికి మాకు వాక్యం అసలు ఏం తెలియదు. ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు అన్నిటికి కూడా మేము అన్న వాళ్ళని జవాబు అడిగేవాళ్ళం. జోష్ అన్నను, మోష అన్నను వాళ్ళ ఓపికతో అన్నిటికి కూడా ఆన్సర్స్ ఇచ్చేవారు. ఆ విధంగానే 1999లో ఇదే ఎస్కా టీం ద్వారా జీవస్ ద క్యాథలిక్ సెంటర్ కర్నూలులో మీరు ఏ విధంగా యూత్ క్యాంప్ ఈరోజు అటెండ్ అయ్యారో 1999లో జస్ట్ ప్రభువుని నమ్ముకొని ఒక 3 సంవత్సరాలు అయినప్పటికీ ఆ క్యాంప్ అటెండ్ చేయడానికి అన్నవాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. మహారాష్ట్ర నుంచి ఆ క్యాంప్ వచ్చాను, అక్కడ అనేక విషయాలు నేర్చుకున్నాను. ఈరోజు ఆ జ్ఞాపకాలు వస్తూ ఉన్నాయి. ఆ రోజు ఒక డెలిగేట్గా, ఒక స్టూడెంట్గా క్యాంప్ అటెండ్ అయ్యాను. ఈరోజు ఇంత పెద్ద క్రౌడ్ యవనస్తులను చూసి చాలా సంతోషంగా ఉంది. అన్నవాళ్ళు చేసిన పరిచర్య ఎప్పుడు కూడా నేను మర్చిపో. నేను ఫ్లైట్లో ప్రార్థన చేస్తూ ఆలోచిస్తూ వస్తూ ఉన్నాను. ఆ జోష్న మాటికి పాడే ఆ పాట నాకు గుర్తొస్తూ ఉంది. అనుకున్నా నా పాట పాడితే బాగుంటుంది కదా, ఎవరైనా మీరు ఎవరైనా వెళ్తారా. ఈ పాట 1999 నుంచి 98, 99 నుంచి శ్రీవంచ మహారాష్ట్రలో అన్న పాడేవారు. అప్పుడు లో నుంచి ఒకలాంటి ఉత్సాహము, నేను కూడా మిషనరీగా వెళ్ళాలి, నేను కూడా ప్రాంతానికి వెళ్ళాలి, నేను కూడా అక్కడ భాష నేర్చుకోవాలి అని ఆ ఆలోచన ఆ రోజు నుంచి ఆ పాట ద్వారా చాలా ప్రోత్సహించబడేవాను. ఐ యూజ్డ్ టు ఇన్స్పైర్ అ లాట్ ఫ్రమ్ దిస్ సాంగ్. ఈరోజు ఆ పాట పాడారు. హ్యాట్స్ అప్ టు ఆల్ ద యూత్. మళ్ళీ ఆ ఆలోచనలు అంతా కూడా రిఫ్రెష్ అవుతూ ఉన్నాయి. ఆ పాట played a vital and instrumental role
in bringing me as a missionary and standing in front of you this afternoon. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, బట్ నేను ఎందుకు వచ్చాను, వై ద లార్డ్ సెంట్ మీ, ఒకటే ఉద్దేశం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ యువన బిడ్డలు, ప్రభువుని నమ్ముకున్న వారు, చదువుకుంటున్నారు, పరిచయం చేసే వారికి గాడ్ వాంట్ టు సే సంథింగ్ టు యూ దిస్ ఆఫ్టర్నూన్. దేవుడు మీతో మాట్లాడాలని దేవుడు మీ అందరినీ కూడా ఇక్కడికి నడిపించాడు. యు ఆర్ నాట్ హియర్ బై ఛాన్స్, బట్ యు ఆర్ హియర్ బై చాయిస్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. మీరందరూ కూడా దేవుని ద్వారా పిలువబడ్డారు, ఒక ఉద్దేశంతో ప్రభు యూత్ క్యాంప్కి మీరు నడిపించారు. కాబట్టి రాబోయే ఒక కొన్ని నిమిషాలు దేవుని మాటలు శ్రద్ధగా వినాలని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఇంతకుముందే అన్నగారు పరిచయం ఇచ్చారు. నా పేరు సంతోష్. 1996లో ప్రభువుని నమ్ముకొని 97లో బాప్తిసం తీసుకున్నాను. దాని తర్వాత స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత కొంతకాలం ఇండియన్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ బ్రదరిన్ స్థలి సిరివంచ మహారాష్ట్రలో యాక్టివ్గా నేను దేవునిలో కొనసాగుతూ ఉండే దినాలు. అలా వెళ్తూ ఉన్న పరిస్థితిలో బెనీ కురేన్ అనే మా ఆత్మీయ తండ్రి అన్న వాళ్ళకి చాలా దగ్గర. ఆరంభ దినాల్లో అన్న వాళ్ళు వచ్చి చాలా సహాయం చేశారు అక్కడ పరిచర్యలో. ఈరోజు అక్కడ మహారాష్ట్ర పరిచర్య అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. దాంట్లో అన్న వాళ్ళది కూడా ఒక గొప్ప పాత్ర. ఆ బెన్నీ కురేన్ గారితో నేను ఆ గ్రామాల్లో వెళ్ళేవాడిని. కొండ ప్రజల మధ్య, ఆదివాసీలు, గోండి ట్రైబ్స్ మధ్య వెళ్ళేవాడిని. ఎందుకంటే బెన్నీ కురేన్ గారికి మన తెలుగు భాష రాదు. అలా వెళ్తూ వెళ్తూ నాలో ఒకలాంటి భారం కలిగింది. ఆ బెన్నీ కురేన్ ఎప్పటికీ ఛాలెంజ్ చేసేవారు, సంతోష్, వన్ లైఫ్, గివ్ ఇట్ టు గాడ్. ఒకటే ఒక జీవితము, ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, ఎంతోమంది నాశనం అవుతూ ఉన్నారు. నీ లైఫ్ను నువ్వు ప్రభు కోసం ఇస్తే ప్రభు నిన్ను గొప్పగా వాడుకుంటాడని ఆ విధంగా బెన్నీ కురేన్ గారు ఛాలెంజ్ చేసేవారు. ఆ ఛాలెంజ్ను ప్రభు సన్నిధిలో పెట్టాను. ప్రభు నీ చిత్తం అయితే నేను ఒక మిషనరీగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు గో యాజ్ అ మిషనరీ అని ప్రార్థన చేశాను. ప్రభుని అడిగాను, ప్రభు నీ చిత్తం అయితే నన్ను ఒక మిషనరీగా పంపండి. ప్రభు 2 తిమోతి చాప్టర్ 4:2 ద్వారా దేవుడు మాట్లాడాడు. అది చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ ఒక మిషనరీగా వెళ్ళాలని ఆలోచన కలిగి దేవుని దగ్గర కనిపెట్టాను. దేవా, ఇట్ ఈస్ మై డిజైర్ ఆర్ ఇట్ ఈస్ యువర్ విల్. ఇది నా ఇష్టమా లేక ప్రభా మీరు పడతా ఉన్నారా నేను మిషనరీగా వెళ్ళాలని. అప్పుడు దేవుడు ఫిలిపియన్ చాప్టర్ 2:13 ద్వారా ఆ ఒక కార్యాన్ని నాకు బయలుపరిచాడు. నేను పిలుస్తూ ఉన్నాను, యూ హ్యావ్ టు గో యాజ్ అ మిషనరీ. దేవునితో ప్రార్థన చేశాను, ప్రభా నువ్వే ప్రాంతానికైతే తీసుకెళ్ళాలనుకుంటున్నావో ఆ ప్రాంతానికి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. బీహారా, రాజస్థానా, ఒడిస్సానా, ఎక్కడో నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు గో యాజ్ అ మిషనరీ. అదే దినాల్లో ప్రభు సన్నిధిలో కనిపెడతా ఉన్నప్పుడు ఒకరోజు పుణే అనే మహారాష్ట్ర పుణేలో ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. మీలాగా ఒక చిన్న మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్లో భూటాన్ నుంచి ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయనకు అక్కడ ఉన్న సంఘం ఒక 10 నిమిషాలు భూటాన్ గురించి పంచుకోమని సమయం ఇచ్చినప్పుడు తాను పంచుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేశాం, ప్రభువా నీ చిత్తమైతే నన్ను ఆ భూటాన్ ప్రాంతానికి తీసుకువెళ్ళు. అది 1999లో ప్రార్థన చేశాం. ఆయన వెళ్ళక ముందు నేను ఆయన దగ్గర పోస్టల్ అడ్రస్ తీసుకున్నాను. ఆ దినాల్లో ఫోన్స్ లేవు. నేను ఒక లెటర్ రాశాను. కొన్ని నెలల తర్వాత ఐ వాంట్ టు కమ్, నేను అక్కడికి వచ్చి భూటాన్ ప్రాంతాన్ని చూడాలని ఆశిస్తూ ఉన్నాను సార్ అంటే తను అన్నాడు, ఓకే యూ కెన్ కమ్, కానీ మీ అవసరతలు, మీ నీడ్స్ మాత్రం మీరే చూసుకోవాలని తను చెప్పడం జరిగింది. అప్పుడు 2001లో ఫస్ట్ టైం మహారాష్ట్ర నుంచి జస్ట్ ఆ ప్రాంతాన్ని చూడడానికి మిషనరీగా వెళ్ళాను. భాష రాదు, ఎలా వెళ్ళాలో తెలియదు. మహారాష్ట్రలో వర్ధా అనే ప్రాంతంలో ట్రైన్ ఎక్కాను. మనసులో ఒకలాంటి ఆందోళన, ఒక భయము.
కలకత్తాలో దొంగలు ఉంటారంట, నేను కలకత్తా నుంచే వెళ్ళాలి, ప్రభా మరి ట్రైన్లో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే బాగుండు కదా అని ప్రార్థన చేసుకున్నాను. అర్లీ మార్నింగ్ 4:30కు వర్ధా స్టేషన్లో ట్రైన్ ఎక్కాను. దాదాపుగా 7 గంటల సుమారు అర్లీ మార్నింగ్ నాగ్పూర్ స్టేషన్కు ట్రైన్ చేరుకుంటుంది. ప్రార్థన చేశాను. జూలై నెల 7 గంటలకు టీ తీసుకోవడానికి రైల్వే స్టేషన్, నాగ్పూర్ రైల్వే స్టేషన్లో కిందికి దిగాను. అక్కడ ట్రైన్ దాదాపు ఒక 20 మినిట్స్ ఆగుతుంది. ఇక్కడ నుంచి ఒక స్వరం వినబడుతుంది, సంతోష్ సంతోష్ అని. ఓరబ్బా, ఇక్కడ సంతోష్ నన్ను పిలుస్తూ ఉన్నారు. వెనకకు తిరిగి చూస్తే ఒక నాగాలాండ్ ఫ్రెండ్ అదే ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దాదాపు 600-700 ప్రజలు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తారు. అందులో నుంచి దేవుడు నా ప్రార్థన విని ఆ ఫ్రెండ్ నాకు ట్రైన్లో పరిచయం చేశాడు. దేవా నీకు స్తోత్రం, నా భయాన్ని తీసివేశావు, ఒక ఫ్రెండ్ని నాకు ఇచ్చావు. ఆ ఫ్రెండ్ నాతో కూడా దాదాపుగా ఒక 2000 కిలోమీటర్స్ నాతో ప్రయాణం చేశాడు. దాని తర్వాత 2001లో ఆ ప్రాంతానికి చేరాను. నా దగ్గర ఒక స్లిప్ మాత్రమే ఉంది. ఆ స్లిప్లో ఒక పేరు రాయబడి ఉంది. అతని పేరు సులాస్ థాపా. సులాస్ థాపా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. నేను టైర్డ్ అయ్యాను. 3 రోజుల ప్రయాణం చేసి అలసిపోయాను. రిక్షా అతను నన్ను, భయ్యా నన్ను ఈ ప్రాంతానికి తీసుకెళ్ళి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాలి, ఇది అడ్రస్. నాకు కూడా లేదండి, మనం వెళ్దాం పదండి, నేను అడిగి చెప్తాను. అలా ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక జంక్షన్ వచ్చింది. జంక్షన్ వచ్చిన తర్వాత జంక్షన్ దగ్గర ఒక హోటల్ ఆయనను, టీ కొట్టు ఆయన అడిగాడు, ఈ రామ్గా ఎక్కడ ఉంటుందండి అంటే అతడు ఇలా వెళ్ళండి అని చెప్పాడు. లెఫ్ట్ సైడ్ వెళ్తా ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు ఈ రిక్షా అతడు, సులాస్ థాపా ఇక్కడ ఉంటాడా అండి, సులాస్ థాపా ఇక్కడ ఉంటారా అండి. ప్రతి ఒక్కరు అనే విషయం ఏంటంటే ఆయన ఇక్కడ ఉండండి, మేము ఇప్పుడు అతని పేరు కూడా వినలేదు. చివరికి ఒక యంగ్ లేడీ చూసి ఆయన ఇక్కడ ఉండు అన్నది. మేము అనుకున్నాం రాంగ్ ప్లేస్కి వచ్చామనుకుంటా. అండ్ వీఆర్ అబౌట్ టు టర్న్ అవర్ రిక్షా. అప్పుడు ఈ యంగ్ లేడీ, ఆగండి మీ లగేజ్ పెట్టండి కింద, లగేజ్ కింద పెట్టండి. లగేజ్ కింద పెట్టాం అని ఒక మాట ఉంది, ఇంకా గుర్తుంది నాకు. యు కేమ్ టు రాంగ్ ప్లేస్ బట్ టు రైట్ పర్సన్. యు కేమ్ టు రాంగ్ ప్లేస్ బట్ టు రైట్ పర్సన్. మీరు రాంగ్ స్థలానికి వచ్చారు. ఆయన ఇక్కడ ఉండండి, ఆయన రోడ్ అటువైపు ఉన్నారు. కానీ థ్యాంక్ గాడ్ మీరు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే 2 days బ్యాకే ఆ సులాస్ థాపా అనే వ్యక్తి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. 3 నెలల వరకు రాడు. వెళ్తూ తన ఇంటికి మాకు ఇచ్చేళ్ళండి. మీరు అక్కడికి వెళ్తే ఒకరు కూడా మీకు ఉండేవారు కాదు. మీరు కరెక్ట్ ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు. దట్స్ వై యు కేమ్ టు రాంగ్ ప్లేస్ బట్ టు రైట్ పర్సన్ అని దేవుడు 2001లో ఆ విధంగా ఫస్ట్ టైం ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఒక 3 నెలలు ఉన్నాను. 3 నెలల తర్వాత 2005 మళ్ళీ రిటర్న్ వచ్చాను. మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 2005 సంవత్సరంలో మా బ్రదర్ ఇన్ అసెంబ్లీ సిరివంచ నన్ను కమెండేషన్ చేసి నా పిలుపును గుర్తించి 2005 సంవత్సరంలో ఒక ఫస్ట్ బ్రదర్ ఇన్ మిషనరీస్గా అక్కడికి వెళ్ళాం. 16th January 2005 we went as the first brother in missionaries. సికింద్రాబాద్ డిస్ప్లే చేస్తారండి, కానీ డిస్ప్లే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 16th June 2005లో ట్రైన్ ఎక్కాం. కానీ ఆ 1 day ఒక రాత్రి 15వ తారీఖు రాత్రి 16వ తారీఖు ట్రైన్, 15వ తారీఖు రాత్రి సడన్గా మా డాడీ సిక్ అయ్యాడు. సివియర్గా చెస్ట్ పెయిన్ అవుతుంది. ఆ హికప్స్ అంటారు కదా, ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయి. నైట్ అంతా నిద్ర లేదు. అమ్మ పడుకోలేదు, డాడీ పడుకోలేదు, మా చెల్లి వాళ్ళు పడుకోలేదు. నైట్ అంతా కూడా ఒక పెద్ద సవాలు. రేపు మార్నింగ్ 7:30కు ట్రైన్ క్యాచ్ చేయాలి. వెళ్ళాలా వెళ్ళకూడదా? వెళ్ళకుంటే ఇది సైతాను శోధన, లేతే ఇది ప్రభువుకు జయం. అమ్మ వాళ్ళు ఒక్కగానొక కుమారుణ్ణి, డాడీకి ఏమన్నా అయితే ఇలా అనే ప్రశ్నలు. కానీ
దేవుని గట్టిగా ప్రార్థన చేశాం. డాడీ అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయి, చెస్ట్ పెయిన్ అవుతూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు రేసి రెడీ అయ్యాము. స్టేషన్కి వెళ్ళాము, ట్రైన్ ఎక్కాము. ఆ దినాల్లో ఫోన్స్ లేవు, మొబైల్స్ లేవు. 3 days వరకు డాడీ ఎలా ఉన్నారో, డాడీ ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏ న్యూస్ లేదు. 2005వ సంవత్సరంలో 3 రోజుల ప్రయాణం చేసి నేను నా భార్య మిషనరీస్గా ఆ ప్రాంతానికి వెళ్ళాం. కెన్ షో ద సైడ్. యా, ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అలా ప్రయాణం చేస్తూ ఒరిస్సా, భువనేశ్వర్, కలకత్తా, న్యూజల్పాయిగూడ నుంచి చివరికి ఆ ప్రాంతానికి 3 రోజుల ప్రయాణం చేసి వెళ్ళాం. భాష రాదు, అక్కడ ప్రజలు తెలియదు. మా వైఫ్కు తెలుగు, ఇంగ్లీష్ తప్ప మరొక భాష రాదు. అలాంటి ప్రాంతానికి వెళ్ళాం. 3 రోజుల తర్వాత భూటాన్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత మమ్మీకి ఫోన్ చేశాను. అమ్మ, డాడీ ఎలా ఉన్నారు అంటే, నాన్న నువ్వు వెళ్ళిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాం, డాక్టర్ చూసి పరిస్థితి బాగాలేన్నాడు, ఇమీడియట్గా అడ్మిట్ కమ్మన్నాడు. అడ్మిట్ చేసుకున్నారు డాడీని. కానీ సంతోషకరం ఏంటంటే డాక్టర్ ఒక వార్నింగ్ ఇచ్చాడు తనకి. డాడీ అనేక సంవత్సరాల నుంచి, దాదాపు ఒక 35 years నుంచి స్మోకింగ్ చేస్తూ ఉన్నాడు. డాక్టర్ వార్నింగ్ ఇచ్చాడు, ఇక స్మోకింగ్ చేస్తే చనిపోతావు. అదే రోజు పశ్చాత్తాపడి ప్రభువుని నమ్ముకొని అవన్నీ కూడా విడిచిపెట్టి ఇప్పుడు బాగున్నాడు నాన్న అని అమ్మ సంతోషంతో చెప్పింది. నేను దేవా నీకు స్తోత్రం. ఏదన్నా బాధ కలిగినా, మన జీవితంలో జరిగినా దాని ద్వారా ఒక మంచి దేవా నువ్వు చేస్తావు అని దేవునికి స్తుతించి దేవునికి ఎంతో వందనాలు చెల్లించాను. జనవరి తర్వాత మే నెలలో వచ్చి మా డాడీ అప్పటికే నమ్ముకొని నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఆరాధనలో వెళ్తూ ఉన్నాడు. ఏప్రిల్ నెల, జూన్ నెలలో వచ్చి నేను ఇంకొక సహోదరుడు జోబన్న కలిసి మా డాడీకి బ్యాప్టిజం ఇవ్వడం జరిగింది. 32 సంవత్సరాల నుంచి దేవుని నుంచి దూరం ఉన్న వ్యక్తి ప్రభు ఆ ఒక ఇన్సిడెంట్ ద్వారా నన్ను మిషనరీగా పంపించాడు. తర్వాత మా డాడీని రక్షించుకొని ఆయన ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాడు. What I mean to say is, my dear brothers and sisters, this afternoon దేవుడు ఏది చేసినా మంచిగా చేస్తాడు. 1999లో ఒక బిలీవర్గా, ఒక యూత్గా ఇక్కడికి వచ్చాను. ఈరోజు దేవుడు ఒక గొప్ప సేవకునిగా నన్ను ఆ ప్రాంతంలో వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఒక మిషనరీగా వెళ్ళాము. చిన్న 10x10 ఒక రూమ్ రెంట్ తీసుకున్నాం. 2217 రూపాయలు చేతిలో ఉన్నాయి. 2005 వెళ్ళినప్పుడు 270 రూపీస్ ఇన్ మై హ్యాండ్. 2-3 కిలోలు రైస్ కొనుక్కున్నాము. అంత అయిపోయినాక ఒక 100 రూపాయలు చేతిలో ఉన్నాయి. ఒక మిషనరీగా 3 ఛాలెంజెస్ మేము ఎదుర్కొన్నాము. ఆ ఛాలెంజెస్ మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఛాలెంజ్ లింగ్విస్టిక్ ఛాలెంజ్. భాష రాదు. మా ఆవిడ తెలుగు, ఇంగ్లీష్ వస్తుంది. ఇక ఏదంటే అన్ని సైగలు ఎబ్బెబ్బెబ్బెబ్బే అనడం అంతే. నన్ను అడిగినా కానీ ఎబ్బెబ్బెబ్బే అనడమే. సో అలా భాష నేర్చుకోవడం జరిగింది. కొన్నిసార్లు తెలుగు మాట్లాడాలని చాలా ఆసక్తి. అయ్యో తెలుగులో ఉంటే బాగుండు కదా, మేమిద్దరమే భార్య భర్తలు ఎంతసేపు మాట్లాడుకుంటాం తెలుగు అని. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు విజయవాడ నుంచి కొన్ని లారీ డ్రైవర్స్ లారీలో రైస్, చేపలు తీసుకొని వచ్చేవారు. ఆ హైవే రోడ్లో కనిపిస్తే వాళ్ళని ఆపేవారం. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు తెలుగు మాట్లాడేవారం. తృప్తి, మా తెలుగులో కలిచారు కదా అని సంతోషంగా మాట్లాడి ఒక అర్ధగంట వచ్చేవారం. వాళ్ళు మాతో చక్కగా మాట్లాడి వాళ్ళ దగ్గర ఉంటే కొన్నిసార్లు రైస్ ఇచ్చేవారు, కొన్నిసార్లు వాళ్ళ దగ్గర చందమామ మ్యాగజైన్ ఉంటే అది ఇచ్చేవారు. అలా భాష 2 సంవత్సరాలు భాష నేర్చుకున్నాం. చాలా తప్పులు జరిగే భాష నేర్చుకున్న విషయంలో. మావిడ 2 వర్డ్స్ నేర్చుకుంది. ఒక వర్డ్ సుంగుర్, ఇంకో వర్డ్ నింగుర్. నింగుర్ అంటే ఆకుకూర,
సుంగురు అంటే పందికూర. ఈ రెండు నేర్చుకుంది, సుంగురు నింగురు. మార్కెట్కి వెళ్ళాము, ఇప్పుడు ఇది ఉపయోగించాలి, ఇప్పుడు ఈమె ఉపయోగించుకోవాలి ఈ వర్డ్ అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉంది, నేను భాష నేర్చుకున్నాను, నాకు భాష వస్తుందని. ఒక కూరగాయల షాపుకు వెళ్ళి ఇప్పుడు అడగాలన్నమాట. సుంగురు అంటే పందికూర, నింగురు అంటే ఆకుకూర. అక్కడికి వెళ్ళి సుంగురు చా, సుంగురు చా అంటుంది. ఆడు బిత్తరాయి చూస్తూ ఉన్నాడు, ఏం క్యా బాత్ కర్రాయ్, ఏం మాట్లాడుతున్నావు, సుంగురు చా సుంగురా అని ఏం అడుగుతుంది. ఇవ్వలే. నేను పక్కన ఏదో కొంటుంటే నన్ను పిలిచింది, ఏంటంటే చూడండి సుంగురు ఇవ్వట్లేదినా, సుంగురు ఉన్నదంటే కూడా చెప్పట్లేదు అంటే, చిమ్మకమ్మ అది సుంగురు కాదు, అది నింగురు. సుంగురు అక్కడ అటు అది పందికూర. నువ్వు పందికూర షాపులో వచ్చి పందికూర అడగాలి, కానీ కూరగాయల దగ్గర వచ్చి పందికూర అడిగితే నీకు వరిస్తారు అని. ఆ విధంగా భాష నేర్చుకున్నాం. ఇప్పుడు మాత్రం చక్కగా పాడగలుగుతాము, వాక్యం చెప్పగలుగుతాము. ఇప్పుడు ఆ సుంగురు నింగురు అంతా దంచి కొడతామన్నమాట. అలా సుంగురుతో స్టార్ట్ అయిన భాష ఈరోజు నడుస్తూ ఉంది. రెండవ ఛాలెంజ్ ఏంటంటే కల్చరల్ ఛాలెంజ్. మన సాంప్రదాయాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళ దగ్గర మ్యారేజ్ సిస్టమ్ లేదు, వివాహాలు చేసుకోరు. ఈ మధ్య కాలంలో ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, అక్కడ ఉన్న రాజా వివాహాలు చేసుకోవాలని. ఇష్టం ఉంటే కలిసి ఉండడం, లేకుంటే విడిపోవడం. సో నేను మా వైఫ్ కొంచెం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. నేను కొంచెం బ్లాక్, మా వైఫ్ వైట్. ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చూసి అక్కడ ప్రజలు ఏమనుకునేవారంటే, వీళ్ళు కూడా ఇదే జంప్ జనార్దన్ బ్యాచ్ కావచ్చు, వీళ్ళు జంప్ వేశారనుకుంటే ఇక్కడ అని. అందరూ కూడా మేము రూమ్ నుంచి వెళ్తూ ఉంటే అలా చూసేవారు, ఇలా చూసారు. మాకు అర్థం కావట్లేదు ఎందుకు చూస్తూ ఉన్నారు. ఒకరోజు అర్థమైంది, ఒక అంకుల్ని అడిగితే, ఎందుకే ఇలా జనాలు ఇలా చూస్తున్నారంటే, వాళ్ళు మీరు పారిపోయి వచ్చారనుకుంటున్నారు, ఎందుకంటే మీరు ఆయన ప్రాంతానికి వచ్చారు, మీకు భాష రాదు, మీరు బ్లాక్ ఆమె వైట్, ఈ కాంబినేషన్ ఎక్కడిది అనుకొని ఇలా 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 బ్యాచ్ అంతా పారిపోయి వచ్చారనుకున్నారు. అయ్యో మేము పారిపోలేదండి, మాది చక్కగా మ్యారేజ్ జరిగింది, లైసెన్స్డ్ మ్యారేజ్, ఒరిజినల్ మ్యారేజ్ అనుకొని వాళ్ళకి నచ్చజెప్పి, ఇట్లా కుదరది, దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలని మ్యారేజ్ డే ఒక వెడ్డింగ్ ఫోటో తీసుకొని ఫ్రేమ్ చేసామన్నమాట. చిన్నగా ఫ్రేమ్ కట్టించి డోర్ దగ్గరే పెట్టాం. డోర్ దగ్గర పెట్టి ఎవరు అడగకున్నా కానీ ఎవరైనా వస్తే, మా వెడ్డింగ్ ఫోటో, మాది మ్యారేజ్ ఫోటో అండి, చూసారా అలా చూపించేవారు. కొంచెం డౌట్ పోవాలని, లేకుంటే వాళ్ళు అనుకున్నారు పారిపోయిన బ్యాచ్. ఎందుకంటే అక్కడ సాంప్రదాయాల పారిపోతారు. ఇవన్నీ కూడా షాక్. తర్వాత అక్కడ మెట్టలు ఉంటాయి కదా, పెళ్లి చేసుకున్నవారు పెడతారు కదా. అక్కడ ఒక చిన్న 13 సంవత్సరాల అమ్మాయి మెట్టలు పెట్టుకొని ఉంది. మా ఆవిడ చూసి, చూడండి అండి, ఈ 13 సంవత్సరాల అమ్మాయి మ్యారేజ్ అయింది, మెట్టలు పెట్టుకుందని. అరే మెట్టలు ఎట్లా పెట్టుకున్నది అని అడిగితే, అమ్మ ఏంటి మెట్టలు పెట్టుకున్నావు, మ్యారేజ్ అయిందా ఇంత చిన్న వయసులో అంటే, లేదండి ఫ్యాషన్ అంది. ఊరి నాయన ఇక్కడ ఫ్యాషన్, వాళ్ళకి రేషన్ లేకుండా ఫ్యాషన్ ఎక్కువ, ఫ్యాషన్ ఎక్కువ. మా ఆవిడ అంది, మెట్టలు ఎందుకు పెట్టుకోలే, అవసరం లేదు, తీసిద్దాము, ఇక్కడంతా ఫ్యాషన్ పెట్టుకుంటున్నారు అని మెట్టలు తీసి బ్యాగ్ వేసింది. ఒక 5-6 నెలల తర్వాత మేము ట్రైన్లో ప్రయాణం చేస్తామో మెట్టెలు లేవు. మా ముందు యూపీ వల్ల 2-3 కూర్చొని మనం బాగా చూస్తూ ఉన్నారు, కిందికి చూస్తూ ఉన్నారు. మళ్ళీ అదే డౌట్, ఇది అదే బ్యాచ్ అనుకొని, అదే డౌట్ అనుకొని చూస్తూ ఉన్నారు. నేను బాత్రూమ్ వెళ్ళాను, వెనకనే ఒకడు వచ్చాడు, అడిగి భయ్యా మీరు మ్యారీడా అన్మ్యారీడా అని. అంటే ఎందుకే డౌట్ నీకు, తీరగలుగుతున్నా అంటే, లేదు మ్యారీడే. ఏ మ్యారేజు అంటే, ఒరిజినల్ మ్యారేజ్, డూప్లికేట్ కాదు అని. మరి డూప్లికేట్ ఒరిజినల్ అయితే మెట్టలి. అప్పుడు ఆయన ఈ స్టోరీ ఎంతో చెప్పాం. ఈ 13 వయసు అమ్మాయి స్టోరీ చేసి, అదండి అందుకే మెట్ట పెట్టుకోలేదని. అలా కల్చరల్ షాక్స్ ఎన్నో ఉన్నాయి. లింగ్విస్టిక్ షాక్, భాష రాదు, భాషతో సమస్యలు, కల్చరల్ షాక్స్. సో అప్పటికి జనాలు నమ్మలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత మా తల్లిదండ్రులు వచ్చారు అక్కడికి, మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు. అప్పుడు కొంచెం వాళ్ళకి డౌట్ క్లియర్ అయింది, ఏంటంటే వీళ్ళు ఒరిజినలే, వీళ్ళు డూప్లికేట్ కాదు, మనలాగా కాదు, వీళ్ళు మంచోళ్ళని. అలా కల్చరల్ షాక్స్, కల్చరల్ ఛాలెంజెస్. ఒక మిషనరీగా 3వ ఛాలెంజ్ ఏమి ఎదుర్కొన్నామంటే,
ఫినాన్షియల్ ఛాలెంజ్, ఆర్థిక సంబంధమైన సమస్య. 217 రూపాయలతో జీవితాన్ని స్టార్ట్ చేశాము. దాదాపుగా ఒక 20 రోజుల తర్వాత 25 రోజుల తర్వాత డబ్బులన్నీ అయిపోయినాయి. ఇంట్లో తినడానికి ఒక మెతుకు రైస్ కూడా లేదు, కూరగాయలు లేవు, ఏమీ లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభా ప్రాంతంలో ఉన్నాం, దేశంలో ఉన్నాము, మా పైన ప్రభా కనికరించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంట్లో కొన్ని టమాటాలు ఉన్నాయి, టొమాటోస్ ఉన్నాయి. ఆ టొమాటోస్, పచ్చి టొమాటోలు తింటా ఉన్నాం. శివంచ నుంచి విశ్వాసులు కొందరు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని నువ్వులు ఇచ్చారు. నువ్వులు తెలుసు కదమ్మా, నువ్వులు ఇచ్చాం. ఆ నువ్వులు బుక్కడము, టమాటాలు తినడము. ఇంట్లో ఉంటే ఆకలి వద్దని బయట కొండ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంత కొండల వైపు చేతులు పెట్టి ప్రార్థన చేసేవారు. ప్రభా నీ చిత్తం అయితే ఒకరోజు ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాం, ఒకరోజు ఈ ప్రాంతంలో సంఘాలు కట్టబడుతున్నాయి అనే విధంగా ప్రార్థన చేసేవారు. అలా దాదాపుగా 2-3 రోజులు అయిపోయింది. తినడానికి ఏం లేదు, నువ్వులు కూడా అయిపోయాయి, టమాటాలు కూడా అయిపోయాయి. మా ఆవిడని చూసి జాలేసి నేను అన్నాను, నేను మార్వాడి షాప్కి వెళ్ళి ఏదన్నా సరుకులు తీసుకొస్తాను, మళ్ళీ ఎప్పుడన్నా డబ్బులు ఉంటే కడదాంలే అన్నాను. తను అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. తను ఏమందంటే, బాగుందండి, మార్వాడి వాళ్ళు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు, కానీ మనం ఇప్పుడు తీసుకొస్తే దాన్ని మనం ఎలా చెల్లిస్తాం? మనకు శాలరీ లేదే, మంత్లీ సిస్టమ్ లేదు, రేపు ఓరిస్తాం మనకు గ్యారంటీ కూడా లేదు కదా. దేవుడు అనుమతించాడు కాబట్టి దేవుడు ఇస్తే తిందాం, లేకుండా అలానే పడుకుందాం. మనం ఫస్ట్ నుంచే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మనం దేవునిపై ఆధారపడి వచ్చాము. ఎవరికి మన అవసరాలు చెప్పకూడదు. ప్రభు ఇస్తే తిందాం, లేకుండా అలానే పస్తుపడుకుందామంటే మీరు మార్వాడి షాపుకు మాత్రం వెళ్ళి క్రెడిట్లో ఏది కూడా తీసుకురావద్దని తన ధైర్యంగా ఆ మాటను పలికింది. రెండో విషయం ఏమందంటే, సరే మీరు తీసుకొస్తారు, బాగానే ఉంది, రేపు మాపు కడతాము, కానీ ఈ రాత్రి ప్రభు వస్తే మనం పరలోకం వెళ్తాం, అప్పోరు తీరుస్తారండి. అలా ధైర్యపరిచినప్పుడు నాకు ఒకలాంటి ఉత్సాహం కలిగింది. మై వైఫ్ ఈజ్ రెడీ టు డై ఫర్ మిషన్స్. అలా 3 రోజుల తర్వాత 4వ రోజు ఉదయం 7 గంటలకే ఒక వృద్ధుడు, ఒక అంకుల్ వచ్చారు మా దగ్గరికి. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆ గ్రామంలో ఆయన ఒక విశ్వాసంట. ఆయన అన్నాడు, నేను మీ గురించి విన్నానయ్యా, మీరు సౌత్ ఇండియా నుంచి వచ్చారంట. నా పేరు అర్జున్ చెట్టి. నేను 4:30 లేచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా హృదయంలో మీ పట్ల భారాన్ని ఇచ్చాడు. నాకు తెలియదు మీరు ఎవరో, మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని కలవడానికి వచ్చాను. నేను ప్రార్థన చేసుకున్న తర్వాత నేను మార్నింగ్ వాక్ వెళ్ళాను. నేను షుగర్ పేషెంట్. అప్పుడు కూడా దేవుడు నా హృదయంలో అలాంటి భారాన్ని ఇచ్చాడండి. నేను చూడడానికి వచ్చాను. ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు, పెట్టాడు. ఆయన ఎవరు నాకు తెలియదు, ఫస్ట్ టైం ఆయన కలుస్తూ ఉన్నాను. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే దాదాపు ఒక 5 కిలోల రైస్, 1 కిలో పప్పు, 1/2 kg ఆయిల్, 2 గుడ్లు. అలా దేవుడు అద్భుతంగా, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ మా పరలోకంలో ఉన్న దేవునికి మా అవసరతలు తెలుసు కాబట్టి ఆ పరదేశంలో, పరప్రాంతంలో, పరరాష్ట్రంలో ఆ దేవుడు మమ్మల్ని పోషించాడు. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. మమ్మీ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మా అత్తగారు రైల్వే ఎంప్లాయీస్, మా మరదలు వాళ్ళు ఐటీలో అక్కడక్కడ పనిచేస్తారు. ఎవరికన్నా ఫోన్ చేస్తే డబ్బులు పంపేవారు, కానీ నా దేవుడు నమ్మదగిన వాడు, ఆ దేవుడు పోషించే దేవుడు. అతన్ని చూసుకొని మినిస్ట్రీకి వెళ్ళాం కాబట్టి ఆ పరదేశంలో దేవుడు ఏలియాను ఏ విధంగా పోషించాడో ఆ విధంగా పోషించాడండి. మీరు ప్రియుల, ఈ మధ్యాహ్నం దేవుని మాటలు వింటుండగా సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మే ఐ ఎంకరేజ్ యూ, మై గాడ్ ఇస్ అ లివింగ్ గాడ్. He is able to provide every need of your life. అలా స్టార్ట్ అయింది జీవితం. వారానికి ఒక రోజే ఆ దినాల్లో కూరగాయలు దొరికేటి. బుధవారం సంత, బుధవారం తర్వాత మళ్ళీ బుధవారం వరకు అక్కడ ఏముండదు. ఒకరోజు ఇంట్లో 3 రూపాయలు మాత్రమే ఉన్నాయి, సరుకులు కొనుక్కోవాలి, కూరగాయలు కొనుక్కోవాలి.
రూపాయలలో ఏం కొనుక్కుంటాం? వారంతా బతకాలి. సాయంత్రం అయితే, నైట్ వెళ్తే అప్పుడు వాళ్ళు తూకం చేయరు, కుప్పలు పెట్టి అమ్ముతారు అన్నమాట. దాంట్లో కొన్ని పుచ్చినవి, పాడైనవి, లెఫ్ట్ ఓవర్స్ అవి ఉంటాయి. సాయంత్రం 7:30కి వెళ్ళి 3 రూపాయలతో క్యాబేజ్, బ్రింజాల్ తీసుకొచ్చి ఒక వారమంతా చక్కగా తిన్నాం. వై ఐ ఆమ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే, sometimes God allows us to go through such situations to cement our faith, to make our faith strong. అదైన ప్రణాళిక. దేవుడు కొన్నిసార్లు కొన్ని విషయాలు నేర్పించడానికి మన ఆ పరిస్థితుల నుంచి దేవుడు తీసుకెళ్తాడు. అలా అనేక విషయాలు ప్రభు నేర్పించి ఆయన పేరు ఎలా ఆధారపడమో దేవుడు నేర్పించాడండి. ఎప్పుడు కూడా రిటర్న్ రావాలన్న ఆలోచన కలగలేదు. దేవుడు అనేక విషయాలు నేర్పించాడు. ఆ సమయంలో ఆహారం లేని పరిస్థితిలో, పడుకోవడానికి బెడ్ లేదు. 3.5 years కింద చీరలు పరుచుకొని పడుకున్నాం. ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ డోంట్ వాంట్ ఎనీథింగ్. మై గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. చలికి తట్టుకోలేక నేను ఒక 4 షర్ట్స్, మా వైఫ్ ఒక 3-4 సారీస్ అలా కవర్ చేసుకొని పడుకునేవారు. కింద తెల్లారి వరకు కింద అంతా కూడా తేమ ఉండేది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు కొన్ని విషయాలు నేర్పించడానికి ప్రభు ఆ విధంగా అనుమతించాడు. సరే, ఇవన్నీ ఇలా జరిగాయి. 2005 నుంచి 2008 వరకు ఈ విధంగా ఆ జీవితం కొనసాగుతూ వచ్చింది. కానీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది, మరి ఇప్పుడేం జరుగుతూ ఉంది, దేవుడు ఎలా వాడుకుంటా ఉన్నాడో కొన్ని స్లైడ్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఓ టు స్లైడ్. ఓకే, మేము అన్న ఇంతవరకే ఇంట్రడ్యూస్ చేశాడు. భూటాన్ ప్రాంతానికి 2005 సంవత్సరంలో వెళ్ళాక అక్కడ అప్పుడు రాజు పరిపాలన. ఈయన 5వ రాజు. ఈయన రాజు పేరు జిగ్మే గేసర్ నామ్గెల్ వాంచిక్. ఈయన మీకు రాదు ఆ పేరు, మన వెల్లయ్య పుల్లయ్య రావు రెడ్డి వాళ్ళ మీద అది రాదు. జిగ్మే గేసర్ నామ్గెల్ వాంచిక్. ఈయన ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే 4వ రాజు, 2వ భార్య, 2వ కొడుకు. అర్థమైందా? 4వ భార్య, 4వ రాజుకు, 2వ భార్యకు, 2వ కొడుకు. ఇది ఆయన ఇంట్రడక్షన్. రాజు పరిపాలిస్తాడు ఈ దేశాన్ని. ఓకే, నెక్స్ట్. గో హెడ్. 2005 సంవత్సరాలు వెళ్ళాం. మ్యాప్ చూపించారా? మ్యాప్ ఏది? మ్యాప్ ఉండాలి కదా, ఒకసారి చూపించండి. కరెక్ట్, ఇది ఇండియా మ్యాప్ కనిపిస్తుంది కదా. ఆ సరిహద్దులో భూటాన్ బార్డర్లో అక్కడ ఉన్నామన్నమాట. ఒక కాలు భూటాన్ వైపు పెట్టుకోవచ్చు, ఇంకో కాలు ఇండియా వైపు అనమాట. అట్ ద సేమ్ టైం వితౌట్ వీసా, వితౌట్ పాస్పోర్ట్ మీరు ఒక ఫారెన్ కంట్రీస్ రావాలంటే మీరు భూటాన్ దేశానికి రండి. డూ యూ వాంట్ టు కమ్? వితౌట్ వీసా, వితౌట్ పాస్పోర్ట్ యూ కెన్ ట్రావెల్ టు ఫారెన్ ల్యాండ్, దట్ ఈస్ భూటాన్. అక్కడ ఉన్నాం, మ్యాప్లో అక్కడ కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్. మేము ఉండే ప్రాంతము భూటాన్ బార్డర్లో ఉంటాం అనమాట, నోమెన్స్ ల్యాండ్లో. అక్కడ భూటాన్ దేశంలో బుద్ధిస్ట్ ప్రజలు ఉంటారు, హిందువులు ఉంటారు. అక్కడ చట్టరీత్యా సువార్త ప్రకటించడానికి అనుమతి లేదు. ఒక్క చర్చ్ కూడా మీకు అక్కడ కనిపించదు. అఫీషియల్ బిల్డింగ్స్ లేవు, కరపత్రికలు ఇవ్వడానికి లేదు. తర్వాత ఇంతవరకు కూడా క్రైస్తవులను పాతి పెట్టడానికి గ్రేవ్ యార్డ్ లేదు, గవర్నమెంట్ ఇవ్వదు. మీ దగ్గర ల్యాండ్ ఉంటే పాతి పెట్టాలి, లేకుంటే వాళ్ళు కాల్చడానికి ఒక స్థలం చూపించారు, అక్కడ కాలవాలి. క్రైస్తవులైనా విశ్వాసులైనా ఎవరైనా. అలాంటి ప్రాంతానికి ప్రభు 2005లో తీసుకెళ్ళాడు. దేవుడు ఎలా వాడుకుంటా ఉన్నాడో కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా కొన్ని గ్లిప్స్ చూపిస్తానని ఆశిస్తూ ఉన్నాను. ఓవర్. యా, జస్ట్ గో హెడ్. యా, ఇది వాళ్ళ డ్రెస్, గోఖీరా. యా, ఇదంతా టీ గార్డెన్ ఏరియాలో అక్కడ ట్రైబల్, ఆదివాసీ, సంతాలి, ముండా ట్రైబ్స్ మధ్య పచర జరుగుతూ ఉంది. ఓకే, ఇది జస్ట్ ప్రొఫైల్ ఆఫ్ మినిస్ట్రీ. ఈరోజు ప్రభు గత 2005 నుంచి 2024 సంవత్సరం వరకు
ప్రభు ఏమేమి చూస్తూ ఉన్నాడో ఒక్కొక్కటి ఆ కంటెంట్, టేబుల్ ఆఫ్ కంటెంట్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ 2008 సంవత్సరంలో 3 సంవత్సరాలు పట్టింది. 2008 సంవత్సరంలో భూటాన్ బార్డర్లో ఒక రెడ్ బ్యాంక్ అనే విలేజ్లో డెంబో నగేసియా అనే ఒక మాంత్రికుడు ప్రభువుని నమ్ముకున్నాడు. అది ఫస్ట్ దృశ్యం. 2005లో ఆ రివర్లో బ్యాప్టిజం ఇస్తూ ఉన్నాను. అతడు ఇండియాకు చెందిన వ్యక్తి, ట్రైబల్ ఆదివాసి. ఆయన ఆ గ్రామానికే ఒక మంత్రికుడు. ఎవరైనా బాగా కావాలంటే తాబీజులు కట్టుకోవడం కానీ అలాంటి ఒక త్రాగుబోతు 2008 సంవత్సరంలో మొదటి ఆత్మగా, మొదటి కుటుంబంగా ప్రభు 2008 సంవత్సరంలో ఒక ఫస్ట్ ఫ్యామిలీని ఇచ్చాడు. ఇప్పుడు ఆ గ్రామంలో సంఘం ఉంది. దాదాపుగా ఒక 30 మంది ప్రభుని ఆరాధిస్తారు. అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఆ విధంగా 2008 సంవత్సరంలో మొదటి బ్యాప్టిజము జరిగిందంటే 3 సంవత్సరాల తర్వాత ఒక కుటుంబాన్ని దేవుడిచ్చాడు. అటువైపు నేను భూటాన్ నేషనల్ డ్రెస్ వేసుకున్నాను. వాళ్ళు కూడా నా డిసైపుల్సే. తర్వాత ఆ ఫస్ట్ చిల్డ్రన్ క్యాంప్ జరిగించాం 2009 సంవత్సరంలో. ఆ చిన్న క్యాంపు ఆ విధంగా స్టార్ట్ అయిందండి. అప్పుడు ఆ విధంగా స్టార్ట్ అయిన పరిచర్య దేవుడు అంచెలంచెలుగా ఎదిగిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇది అసెంబ్లీ. ఇప్పుడు రెడ్ బ్యాంక్ అనే ఒక మంత్రికుని నమ్ముకున్నాడు కదా. భూటాన్ బార్డర్లో, భూటాన్ బార్డర్లో ఇండియన్ సరిహద్దు వైపు ఆ చిన్న గ్రామంలో ఈరోజు ఒక గొప్ప సంఘంగా ప్రభువు నిలబెట్టుకున్నాడు. ఇది మేముండే ప్రాంతంలో చామర్చిలో. ఇది కూడా ఇండియన్ సైడ్. ఈ 31 డిసెంబర్లో మేమంతా కూడా సంఘాలు దాదాపుగా ఈరోజు 14 సంఘాలు స్థాపించబడ్డాయి. 0తో స్టార్ట్ అయిన పరిచర్య 2005లో వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా సేవకులు లేరు, ఒక్క సంఘం కూడా లేదు, ఒక్క వ్యక్తి కూడా లేడు. భాష నేర్చుకొని 2008 సంవత్సరంలో మొదటి ఆత్మను దేవుడు దయచేస్తాడు. సో ఈ రీసెంట్గా దాదాపుగా 2080 మంది కొత్త సంవత్సరం రోజు బార్డర్స్లో ఇండియన్ సైడ్ అందరం కలిసి ఈ హాల్లో దేవుని ఆరాధించాం, దేవుని స్తుతించాం, దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకున్నాం. నెక్స్ట్ ఇది భూటాన్లో ఉన్న ఫెలోషిప్, ఫస్ట్ ఫెలోషిప్. నేను ఇంతకుముందే చెప్పాను, అక్కడ అసెంబ్లీ హాల్స్ కట్టలేము, చర్చ్ బిల్డింగ్స్ కట్టలేమండి. సో ఈ విధంగా అక్కడ చిన్న అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపుగా 4 స్థలాల్లో భూటాన్లో పరిచయం జరుగుతుంది. ఇండియన్ వైపు 10 స్థలాల్లో, భూటాన్ వైపు 4 స్థలాల్లో ఆ పరిచయం జరుగుతుంది. అది అక్కడ ఉన్న సంఘం. నెక్స్ట్ ఇది మా ఫ్యామిలీ. మా వైఫ్ పేరు శిరీష, నా పేరు సంతోష్, పెద్ద కుమారుని పేరు సెవిలిన్, చిన్నోని పేరు శాల్విన్. మీరు పేర్లు ఏం గుర్తుపెట్టకపోయినా కానీ ముద్దుగా విశ్వాసం మమ్మల్ని ఎస్ ఫ్యామిలీ అంటారు. అన్ని పేర్లు వేస్తూ స్టార్ట్ అవుతాయి కాబట్టి యూ క్యాన్ ప్రే ఫర్ అవర్ ఎస్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఈ అబ్బాయి గురించి. ఈ అబ్బాయి పేరు లింబు. ఏం పేరు? లింబు. ఈ లింబు డ్రగ్ అడిక్ట్. ఆయన ఫోటో, అది ఫస్ట్ ఫోటో అది ఉంది కదా. ఆ డ్రగ్స్ తీసుకుంటా ఉన్నప్పుడు పెయింట్లు కొట్టుకొని, రంగులు కొట్టుకొని డ్రగ్స్ తీసుకోవడము, గంజాయి తీసుకోవడం అలాంటి వ్యక్తి. వాళ్ళ చెల్లె మన సండే స్కూల్కి వచ్చేదన్నమాట. ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ అబ్బాయి తాగి మన దగ్గర వచ్చేవాడు. కూర్చొని తనతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాం. ఫ్రెండ్షిప్ చేసుకొని నిదానంగా కొన్ని బైబిల్ వాక్యాలు ఇచ్చాను. మంచిగా రాస్తాడు అబ్బాయి. ఆ విధంగా ఒక 1-2 సంవత్సరాల్లో ప్రభు తన జీవితాన్ని మార్చాడు. ఆ అబ్బాయి ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభు నమ్ముకొని ఈరోజు ఆ విధంగా తయారయ్యాడు. ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఎంత తేడా చూస్తారా? తాగుబోతూ డ్రగ్ అడిక్ట్స్ ఆ వ్యక్తి ప్రభువుని నమ్ముకొని ఈరోజు తయారయ్యాడు. ప్రభు తన ప్రజల మధ్య సేవ చేయడానికి భారాన్ని ఇచ్చారు. ఈరోజు మనతో పాటు ఆ 14 సంఘాలు చూసుకునే ఒక వ్యక్తి ఈ లింబు. త్రాగుబోతూ అడిక్ట్, దేవుడు ఒక చక్కని వైఫ్ని ఇచ్చాడు. అరుణాచల్ నుంచి దేవుడు తనకు లైఫ్ పార్ట్నర్ ఇచ్చాడు. 2020 సంవత్సరంలో అబ్బాయిని మేము కమెంట్ చేశాము. ఆయన జీవిత చరిత్ర ఆ విధంగా మారి ఈరోజు ప్రభు కోసము అద్భుతంగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు.
దేవుని నామానికి స్తోత్రం. ఇట్స్ నాట్ బై అవర్ స్ట్రెంగ్త్, ఇట్స్ నాట్ బై అవర్ క్రెడెన్షియల్స్, బట్ ఇట్స్ ఆల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి ఆ దేవుడు గొప్ప కార్యాలు ఆ ప్రాంతంలో చేస్తూ ఉన్నాడు. దాని వెనుక ఎంతోమంది ప్రార్థన ఉంది. ఎంతోమంది జాన్ మోజెస్ అన్న, జోషువన్న లాంటి నాయకులు మమ్మల్ని ఎంకరేజ్ చేయడంలో ఈరోజు ఆ పరిచర్య చూడబోతున్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఇంకో స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. ఇది అబ్బాయి మ్యారేజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ దిస్ వన్. ఈ అబ్బాయి, ఇతని పేరు సిడాన్. నేను ఇంతకుముందే చెప్పాను కదా, పాలిగామి, బహుభార్య తత్వం చాలా ఎక్కువ. ఈ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడే 8 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ ఇంకొంత పారిపోయింది. వాళ్ళ డాడీ 1 సంవత్సరం తర్వాత ఇంకో లేడీని తీసుకొని ఇంట్లో పెట్టాడు. ఇంట్లో భయంకరమైన టార్చర్. 8వ సంవత్సరంలో ఇల్లు వదిలిపెట్టి ఈ అబ్బాయి బయట హోటల్లో పనిచేయడం స్టార్ట్ చేశాడు. 8 సంవత్సరాల నుంచి దాదాపుగా 13 సంవత్సరాల వరకు హోటల్లో పనిచేస్తూ, అక్కడక్కడ షాప్లో పనిచేస్తూ జీవితం గడిపేవాడు. 14వ సంవత్సరంలో చెడు అలవాట్లకు బానిసై త్రాగడము, డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. 17-18 ఇయర్స్ వచ్చేసరికి అతనికి డబ్బు సంపాదాలని ఆశ కలిగి, ఎవరు అన్నారు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే చాలా డబ్బు సంపాదిస్తారు, స్మగ్లింగ్ చేయి, ఇండియా నుంచి భూటాన్ క్యాపిటల్ దేశానికి తీసుకెళ్తే నీకు 100 రూపీస్ పెడితే 500 రూపీస్ నీకు వస్తుంది, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయి, మంచి డబ్బు సంపాదిస్తావు అని ఐడియా ఇస్తే ఇతడు బ్రెడ్ ప్యాకెట్లోన డ్రగ్స్ పెట్టేసి, పిల్లో కవర్స్ ఉంటాయి కదా, పిల్లో తర్వాత అది మ్యాట్రస్ ఉంటుంది కదా, దాంట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ పెట్టేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక ట్రిప్లో ఒక 10,000 మాల్ తీసుకొస్తే దాదాపు 1,00,000 రూపాయలు ఒక 1 గోలో సంపాదించేవాడు. చాలా డబ్బు సంపాదించాడు, చాలా ఐష్. తర్వాత కత్తి పట్టుకొని బెదిరించి తిరిగేవాడు అనమాట. దాన్ని జీటీ అంటారు. జీటీ అంటే ఇక్కడ గుండా ట్యాక్స్ అని. లారీలను ఆపి బెదిరించి డబ్బులు తీసుకోవడము, ఎవరన్నా కొత్త వెహికల్ కొంటే డబ్బులు అడగడం, అలా గుండాలాగా ఒక రౌడీ తయారయ్యాడు పని. ఒకరోజు ఇదే విధంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఇన్ఫార్మ్ చేశారు, భూటాన్లో ఫస్ట్ చెక్ పోస్ట్లో చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ దాటిన తర్వాత ఒక సివిల్ పోలీస్ లాగా, ఒక ప్యాసింజర్స్ లాగా వచ్చి 2 చేయి చూపారంట. మారుతి వ్యాన్ ఆపేశారు. ఆపగానే వెంటనే డోర్ తెరిచేసి కీ తీసుకున్నారు. కీ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఒక 5-6 పోలీసు వాళ్ళు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. ఈయన ఫుల్ డ్రగ్స్ వేసుకున్నాడు, ఎంత డ్రగ్స్ ఉన్నాయి. ఆ నైట్ ఆ మైకంలో ఏం జరిగిందో తెలియదు. మార్నింగ్ లేచేసరికి లాకప్లో ఉన్నాడు. భూటాన్ దేశంలో కేసుకు వాయిదాలు ఉండవు. 3 డేస్లో నాన్ బెయిలబుల్, 3 years జైలు. ఈ అబ్బాయి డ్రగ్స్ స్మగ్లింగ్లో జైలు పాలయ్యాడు. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 3 సంవత్సరాలు జైళ్ళ తర్వాత వాళ్ళన్న పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు భూటాన్లో. అప్పటికే అతడు మన ద్వారా ప్రభువుని నమ్ముకొని మందిరానికి వస్తూ ఉన్నాడు. ఫెలోషిప్ వస్తూ ఉన్నాడు. మందిరం అన్నాడు, ఇక్కడ నో చర్చెస్. అతడు వెళ్ళాడు, సిగ్నేచర్ చేసి ఇతన్ని తీసుకురావాలి, సైన్ చేశాడు. లాకప్లో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ పెద్దన్న తమ్ముతానన్న విషయం ఏంటంటే, నానాచుడు మళ్ళీ లోకానికి వెళ్తే పాడవుతావు, చిన్నప్పటి నుంచే రకరకాల పాపల్లో ఉన్నావు, మళ్ళీ లోకానికి వెళ్ళకు, ఒక మద్రాసి సార్ ఉన్నాడు, అక్కడ తీసుకెళ్ళి పెడతాను, అక్కడికి వెళ్తే నీ జీవితం బాగవుతుందిరా అని నేరుగా మన దగ్గరికి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సార్ ఈయన మా తమ్ముడు, 3 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చి ఇప్పుడు మీ దగ్గర ఉంటాడు అన్నాడు. ఇదేమో జైలా 3 సంవత్సరాలు అక్కడున్నాడు, ఇప్పుడు మీ దగ్గర ఉంటాడు అంటాడు. అమాయకంగా, ఇన్నోసెంట్గా. అంటే మా తమ్ముని జీవితం మారాలి అని నేను మా వైఫ్ లోపలికి వెళ్ళాము. జైలు అంట, చూస్తేనేమో రౌడీ షీటర్ లాగా ఉన్నాడు. ఆ ఫోటో చూస్తున్నారు కదా. ఏం చేద్దాం అంటే, సరే 2 days ఆలోచించి చెప్దాం. 2 days ఆలోచించాము. ఓకే ఉంచుకుంటాం, మన దగ్గర ఉంచాం.
చదువుమని ఒక పుస్తకం ఇచ్చాం, చదవడం రావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు కదా, చదవడం రావట్లేదు. నేను మా వైఫ్ తనకి చదవడం ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అలా స్టార్ట్ చేస్తాను నేర్పడం. నిదానంగా నేర్చాడు. దాని తర్వాత వాక్యాన్ని చెప్పడం స్టార్ట్ చేసాం. ఒక 5-6 నెలల్లో యూ వోంట్ బిలీవ్ తన తీర్మానం చేసి పాపాలు ఒప్పుకొని మోకాలంగి పశ్చాత్తాపడి ప్రభువుని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రభువుని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. తీసుకొని సంఘంలో యాక్టివ్గా ముందు కొనసాగుతూ ఉన్నాడు. తర్వాత సార్ నేను కొంచెం బైబిల్ నేర్చుకుంటాను, బైబిల్ స్కూల్ పంపండి అంటే కేరళ పంపించాం. కేరళ పంపిస్తే చదువు రాదు. కేరళలో అంతా ఇంకా ఇంగ్లీష్ మీడియం కదా. నైట్ 10 గంటలకు వెళ్ళి 10 నుంచి 12 కొట్టే వరకు రాత్రి ప్రార్థన చేసేవాడంట. ప్రభువా నాకు ఇంగ్లీష్ నేర్పించండి, నాకు ఇంగ్లీష్ రాదు. ఒక వారం ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ స్టార్ ఇంకో సార్ని తీసుకొని ఇంట్రడ్యూస్ చేశాడంట. ఫ్రెండ్స్, టుడే వీ హ్యావ్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ అవర్ మిడ్స్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ హీ ఈస్ గోయింగ్ టు టేక్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫర్ నెక్స్ట్ 3 months. ప్రైజ్ గాడ్. అతని ప్రార్థన, మేడగదిలో చేసిన ప్రార్థన విని 3 నెలలు తనకు ఇంగ్లీష్, ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేశాడు. 3 monthsలో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ నేర్చుకొని 2 సంవత్సరాల ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఈరోజు ఒకప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడు, ఈరోజు బైబుల్స్ భూటాన్ దేశంలో స్మగ్లింగ్ చేస్తూ ఉన్నాడు. Isn't it amazing, my friends? A man who used to smuggle drugs, who used to sit literally on the streets, today is smuggling Bibles in literature. I welcome my dear brothers and sisters. You have a great purpose in your life. మీ జీవితంలో దేవుడు ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. ఇలాంటి ఎన్నో ప్రజలు నశిస్తా పోతా ఉన్నారు. Will you take challenge to be a blessing to somebody else today? My dear sisters, may I urge you this afternoon, మీలో కొందరు ఎవరన్నా ఒకరు ప్రభు సేవకు వస్తారా? గాడ్ ఈజ్ వెయిటింగ్ టు యూస్ ఫర్ హిస్ గ్లోరీ. నలాంటి భాష అని వ్యక్తి, ఆ టిమిడ్ పిరికివన్నీ, అలాంటి వ్యక్తిని ప్రభు ఊహించలేని స్థలాల్లో తీసుకొచ్చి డ్రగ్ అడిక్ట్స్, డ్రగ్స్ స్మగ్లర్స్ మారుతూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీలో కొందరు ఎవరన్నా ప్రభు సేవకు అర్పించుకుంటారు జీవితాన్ని. ఎంతోమంది మారాలని, ఎంతో జీవితాలు పాడవుతా ఉన్నాయి. నీ జీవితాన్ని ప్రభుకిస్తావా? నీ జీవితాన్ని ప్రభుకిస్తావా? 1 life, give it to God. ఆ దినాల్లో నా ఇవాంజలిస్ట్, నా సేవకుడు బెన్నీ కురియన్ గారు అన్నారు. ఆయన ఒక కెమికల్ ఇంజనీర్, వాళ్ళ వైఫ్ మేరీ కురియన్ MA గోల్డ్ మెడలిస్ట్, లింగ్విస్ట్. వారు 1996లో ఆ ప్రాంతానికి వచ్చి మాలాంటి మిషనరీస్ని తయారు చేశారు. దాదాపుగా ఇక్కడ 23 సంఘాలు మహారాష్ట్రలో ఉన్నాయి. గోండి భాషలో బైబుల్ ట్రాన్స్లేట్ చేస్తారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ ద్వారా మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఈరోజు ఈ మీటింగ్స్ అన్నోళ్ళు పెట్టించారు. ఈ మీటింగ్స్ ద్వారా మీలో కొందరైనా ప్రభు కోసం వస్తారా? Will you give your life to God, my dear brothers and sisters? ఈరోజు ఈ వ్యక్తి అక్కడ కమెండేషన్ చేస్తా మంచి వైఫ్. నెక్స్ట్ బ్రదర్, ఈయన కమెండేషన్ ఫోటో, ఈయన పేరు సిడాన్, గుర్తుపెట్టుకోండి. ఒక స్మగ్లరు, బ్రదర్ ఇన్ అసెంబ్లీ ఫస్ట్ నేటివ్ మిషనరీగా ఈరోజు పరిచయం చేస్తూ ఉన్నాడు. నేను ఊహించలేదండి. 2005 సంవత్సరంలో వెళ్ళినప్పుడు 2 సుట్కేసులు పట్టుకొని పోయాము. భాష రాదు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. కానీ ప్రభు ఈరోజు అద్భుతంగా ఒక 10 మంది సేవకుల్ని లాటోలను దయచేశాడు. 14 సంఘాలు ప్రభు చూసుకుంటా ఉన్నాడు. ఐ వెల్కమ్ యూ టు కమ్ అండ్ సీ అండ్ విట్నెస్ దిస్ వండర్ఫుల్ వర్క్. నెక్స్ట్, ఈయన ఇంకొక బ్రదర్ త్రిపుర నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు. నెక్స్ట్, ఆనంద్ అన్న మహారాష్ట్రలో, జోషు అన్న మన జాన్ అన్నకు తెలుసు, ఆంధ్ర టేకడ అనే ప్రాంతంలో తెలుగమ్మ, ఆమె వాళ్ళ డాడీ మాంత్రికుడు. తెలంగాణ టేకడలో పెద్ద మాంత్రికుడు, గుడి పూజారి. ఆ అమ్మాయి ఒక్కతే ప్రభుని నమ్ముకున్నది. ప్రభుని నమ్ముకున్న 1 yearకే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆనంద్ అన్నాడు, అన్న నేను కూడా భూటానికి వస్తాను మీతో పాటు పరిచయం చేయడానికి. నేను కాలేజ్ డేస్లో, కాలేజ్ చదువుతూ ఉన్నప్పుడు
నేను యూత్ మీటింగ్లో అతనికి వాక్యం చెప్పి ప్రభువును ఇంట్రడ్యూస్ చేశాను, అంతే. ప్రభువు నడిపించలేదు, ప్రభు ఇంట్రడ్యూస్ చేశాను ఆంధ్రియాలాగా. ఈరోజు అతడు కూడా వచ్చి పరిచర్య చేస్తా ఉన్నాడు. అమ్మాయి కళ అనురాలు 1 సంవత్సరం నుంచి తెలుసుకుంది, సేవకు వచ్చింది. ఈరోజు నమ్మకంగా వీళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆనంద్ కళ. నెక్స్ట్ క్రిస్టఫర్ అని, ఈ రెడ్ బ్యాంక్ అని చెప్పాను కదా, మాంత్రికుని నమ్ముకున్నాడు. ఆ మాంత్రికుని గ్రామంలో ఇప్పుడు సంఘం ఉంది. ఈ అబ్బాయి సేవకుడు. నెక్స్ట్ ఈ అబ్బాయి కూడా ఇంకో సేవకుడు. వీళ్ళంతా ఫస్ట్ జనరేషనే. వీళ్ళంతా తాతల ముత్తాతల నుంచి వచ్చిన వారు కాదు. మేము పోయిన తర్వాత నమ్ముకొని ఓకే, గుడ్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఈయన పేరు చందన్. నెక్స్ట్ ఇది మా టీం అండి, 10 మంది సేవకులం. టైట్ ఉందా? రైట్, గుడ్, థ్యాంక్ యూ. 10 మంది సేవకుల టీం అండి ఇది. ఇప్పుడు వస్తే మీరు చూస్తారా తప్పకుండా. ఓకే, నెక్స్ట్. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు పాజ్ ఫర్ మూమెంట్. అక్కడ ఒక టాల్ బాయ్ కనిపిస్తూ ఉన్నాడు. అతని పేరు సోనం శ్రింగ్ లేప్చా. ఆ గుండబ్బాయి ఇట్లా చేతులు పెట్టుకున్నాడు కదా, కనిపిస్తుందా? సోనం శ్రింగ్ లేప్చా. ఇంతకుముందే చెప్పాను కదా, అక్కడ పారిపోతారని. వీళ్ళ మమ్మీ చిన్నప్పుడే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పారిపోయింది వీళ్ళ మమ్మీ. వీళ్ళ డాడీ కూడా ఇంకో ఆమెను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి వీళ్ళ చెల్లి అమ్మమ్మ దగ్గర ఉంటూ, ఈ అబ్బాయి 10 సంవత్సరాల నుంచి రివర్కి వెళ్ళి రాళ్ళు కలెక్ట్ చేసేవాడు. అక్కడ రాళ్ళు అమ్ముతారు. రాళ్ళు కలెక్ట్ చేసి రాళ్ళు అమ్మిన డబ్బు వాళ్ళ అమ్మమ్మకి ఇస్తే అమ్మమ్మ వాళ్ళని పోషించేది. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ మా వైఫ్ ఆరంభ దినాల్లో చూసిందనమాట. 2005 నుంచి 2008, 2007 ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తమైతే ఇలాంటి బిడ్డలను తీసుకొని వాళ్ళకు మంచి ఆహారమును, వాళ్ళకు ఒక మంచి నైతిక విలువలను, వాళ్ళకు ఒక దేవుని వాక్యాన్ని నేర్పాలని మాకు ఒక కోరిక దేవా. నీ చిత్తమైతే అలాంటి ప్రజల మధ్య మేము ఏమైనా చేయాలని మేము ప్రార్థన చేసిన దినాలు మాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఎప్పుడు ప్రార్థన చేసాం? ఇంట్లో ఒక మెతుకు అన్నం కూడా లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, కొండల వైపు వెళ్ళే వారము, ఇంట్లో ఉంటే ఆకలి వద్దని. అప్పుడు కొండల వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేసేవారు. ప్రభువా నీ చిత్తం అయితే ఇలాంటి బిడ్డలను పోషించాలని ఆశిస్తూ ఉన్నామని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 7 సంవత్సరాల తర్వాత 2014వ సంవత్సరంలో ఒక చిల్డ్రన్ హోమ్, ఒక బాయ్స్ హాస్టల్ 7 పిల్లలతో స్టార్ట్ చేశాం. అందులో ఆ అబ్బాయి ఒకడు. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు మన హాస్టల్కి వచ్చాడు. ఇక మేము మదర్స్ని అడుగుతా ఉన్నాను, 14 సంవత్సరంలో మీ బాబు కానీ మీ పాప కానీ ఏ క్లాస్లో ఉండాలండి? 9, 8లో ఉంటారు కదా. ఈ అబ్బాయి ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళలేదు. తీసుకెళ్ళి యూకేజీలో జాయిన్ చేశాం. యూకేజీలో జాయిన్ చేస్తే ఈ అబ్బాయి అందరికంటే టాల్ కనిపిస్తున్నాడు, టీచర్ లాగున్నాడు. షేమ్గా ఫీల్ అయ్యేవాడు. మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఆ అబ్బాయిని మా వైఫ్ అతనికి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ నేర్పుకుంటూ యూకేజీ నుంచి డైరెక్ట్ క్లాస్ 2, క్లాస్ 4, క్లాస్ 6 అలా చేస్తూ ఈరోజు క్లాస్ 10 కంప్లీట్ అయింది. ప్రభుని తెలుసుకున్నాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు. ఈరోజు ప్రభు అతని ద్వారా ఒక మంచి మ్యూజిషియన్, ఒక మంచి సింగర్. అంత మాత్రమే కాదు, 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ప్రభు అతనికి ఎక్కడ ఫర్దర్ స్టడీస్ ఎక్కడ దేవా, మా చేతిలో అయితే ఏం లేదు, నువ్వు చూపిస్తేనే ఎక్కడికైనా తీసుకెళ్తావంటే సడన్గా ఒకరోజు ప్రభు మ్యాంగ్లూరు దగ్గర ఉడుపి ఉంది కదా, ఉడుపిలో ఒక ఇంటర్ కాలేజ్ ఉంది, అక్కడ కాలేజ్లో పంపడానికి ప్రభు కృప చూపించాడు. ఇప్పుడు టైం లేదు, ఆ స్టోరీ ఎలా తీసుకెళ్ళడో నాకు టైం లేదు. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్, రాళ్ళు కొట్టుకునే ఒక వ్యక్తి, తల్లిదండ్రులు విడిచిపెట్టిన ఒక వ్యక్తిని ప్రభు ఈరోజు ఒక చక్కని బిలీవర్గా ఉంచాడు. మంచి సింగర్. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఒలివేట్ మ్యూజికల్ టీమ్ అని కొడితే అతని పాట అక్కడ ఉంటుంది మీకు. ఒలివేట్ మ్యూజికల్ టీమ్, యూ కెన్ బ్రౌజ్ అండ్ గెట్ దట్. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఈ అబ్బాయి మన హాస్టల్లో ఉంటే ఒకరోజు మార్కెట్ వెళ్ళాడు. మార్కెట్ వెళ్తూ ఏదో కొంటుంటే పక్కన ఒక లేడీ ఇతన్ని బాగా చూస్తుందంట. చూస్తుంటే ఈమె ఎందుకబ్బా నన్ను చూస్తుందని ఈ అబ్బాయి ఇంకో షాప్కి వెళ్ళాడు.
షీ స్టార్టెడ్ ఫాలో. అక్కడిక్కడ వెళ్ళి బాగా చూస్తుందంట. చూస్తూ చూస్తూ వస్తే పైన దగ్గరకు వచ్చిందంట. దగ్గరకు వచ్చి, నన్ను గుర్తుపట్టావా అని అందంట. తాసేనా? తాసేనా అంటే తెలియదు అని వాళ్ళ భాషలో. తాసేనా? నన్ను గుర్తుపట్టేదారు? తాసేనా? నేను ఈ అమ్మరా అందంట. ఐఎమ్ యువర్ మదర్. తెలియదు, ఎప్పుడో 4 years ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి గుర్తొస్తుంది? అవునా, మా మమ్మీవా? నాన్న నేను మమ్మీని. ఈ అబ్బాయి చాలా ఎక్సైట్ అయ్యాడు. మమ్మీ నన్ను తీసుకెళ్తుంది కావచ్చు. ఒక 2 నిమిషాలు ఉండి స్మైల్ ఇచ్చి, నాన్న నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయింది. అంతే. ఆ రోజు నీ జీజు వరకు ఎక్కడుంటావో, ఏ హాస్టల్లో ఉంటావో తెలియదు. వీళ్ళ అక్క చెప్పాను కదా, వీళ్ళ అక్క ఒకరోజు హాస్పిటల్లో ఈ అబ్బాయి మెడిసిన్స్కి వెళ్ళాడు. క్యూలో ఉన్నాడు, ఓపీడీ క్యూలో. కొంతముందు అక్కడ వాళ్ళ అక్క కూడా ఉంది. ఈ అబ్బాయికి తెలియదు, కానీ ఆ అక్క మాత్రం తమ్ముని గుర్తుపట్టింది. చూస్తూ ఉంది. దగ్గరకు వచ్చిందంట. సేమ్ స్టోరీ. నన్ను గుర్తుపట్టావా? తాచేనా? నేను మా అక్కను. ఓహో అక్కవా? ఎక్కడ ఉంటావు అంటే, నేను పలానా విలేజ్లో ఉంటాను. ఎక్కడ ఉంటావు? నేను హాస్టల్లో సార్ వాళ్ళ దగ్గర ఉంటాను. అవునా, ఓకే బాయ్. అబ్బాయి, సార్ నాకు తల్లి లేదు, తండ్రి లేడు. తండ్రి ఎక్కడున్నో నాకు తెలియదు కూడా. అక్క ఉంది, ఈ మధ్యకాలమే తెలిసింది. కానీ ఐ థ్యాంక్ గాడ్, వాళ్ళు నన్ను చిన్నప్పుడు విడిచిపెట్టారు. వాళ్ళు విడిచిపెట్టకపోతే ఈరోజు నేను కూడా అదే మార్గంలో ఉండేవని కావచ్చు. ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రభుని తెలుసుకున్నాను, ప్రభు ప్రేమను తెలుసుకున్నాను, చదువును తెలుసుకున్నాను. ఈరోజు ముందుకు కొనసాగుతా ఉన్నాను. ప్రభు చిత్తం అయితే మార్చి 22వ రిటర్న్ వస్తాడు ఉడుపి నుంచి. ఎవరండి? భాష రాదు, విశ్వాసంతో వెళ్ళాము. వీళ్ళంతవరు నా పేరే తెలియని ప్రజలు. ఈరోజు ఆ ప్రజలకు యేసు పేరు తెలుసు, యేసు ప్రేమ తెలుసు. ఈరోజు ఆ ప్రజలకు పరలోకం తెలుసు. నీకు కూడా ఆ దేవుడు తెలుసు, నీకు కూడా ప్రభు ప్రేమ తెలుసు. తెలియని వాళ్ళు ఎంతో ఉన్నారు కదా, వాళ్ళకు చెప్తారు ఆ ప్రేమ. Who will go and whom shall I send? Thus says the Lord. Who will go? ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. ప్రేమ ప్రభు బిడ్డలారా, చెల్లి తమ్ముళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 1999లో జీవసుధ క్యాథలిక్ సెంటర్లో ఇలాంటి వాక్యాలు విని నేను బలపడ్డాను. ప్రభు నన్ను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభు బిడ్డలారా, మీరు ప్రభు కోసం వాడబడతారు. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రజలను ఈరోజు ప్రభు చూసుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ అందులో ఉన్న బ్యాచ్ కొందరు దలైలామా శిష్యులు. ఇంతకుముందు చూపించిన స్లైడ్లో దలైలామా శిష్యులు ఉన్నారు. అక్కడ నుంచి పారిపోయి వస్తారు. దలైలామా అంటే తెలుసండి, బుద్ధిస్ట్ స్పిరిచువల్ హెడ్. అక్కడ సీనియర్ మాంగ్స్ అబ్యూజ్ చేస్తారు ఈ జూనియర్ మాంగ్స్ని. అక్కడ నుంచి పారిపోయి మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ప్రభుని తెలుసుకొని మాటలు. ఇది బైబిల్స్ చిన్నది. ప్రతి వింటర్లో ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్లో మీకు ఎలా క్యాంప్స్ పెడతారో, ప్రతి జనవరి నెలలో మేము 1 month బైబిల్ స్కూల్ పెడతాం. భూటాన్ నుంచి స్టూడెంట్స్ తీసుకొచ్చి బార్డర్లో వాళ్ళకు వాక్యాన్ని నేర్పుతాము. ఇది ఫస్ట్ బ్యాచ్. అక్కడ ఈ బ్యాచ్లో మీకు ఆ ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. ఆ బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి సోనం, 14 సంవత్సరాలు, యూకేజీ. అక్కడ డ్రగ్స్ స్మగ్లర్ విత్ బ్లాక్ టీషర్ట్ కూర్చోన్నాడు. వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ. ఒకప్పుడు స్మగ్లర్స్, ఒకప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఈరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభువులో ముందుకు కొనసాగే ఒక చిన్న దృశ్యం. నెక్స్ట్ అక్కడ అప్పుడు యూత్ క్యాంప్ జరిగిస్తూ ఉంటాం. మీరు ఎలా క్యాంప్ జరిగిస్తారో యూనివర్సిటీ స్టూడెంట్స్ మధ్య క్యాంప్ జరిగిస్తాం. నెక్స్ట్ అండి, ఓకే. ఆ తర్వాత ఎంఐఎస్ బుక్స్. మీకు తెలుగులో బైబుల్స్ ఉన్నాయి, కామెంటరీస్ ఉన్నాయి, డిక్షనరీస్ ఉన్నాయి. మేము జొంకా భాషలో, భూటాన్ నేషనల్ భాషలో బైబుల్కి సంబంధించిన ఎంఐఎస్ కోర్సెస్ దాదాపుగా 6 ట్రాన్స్లేట్ చేసి ఈరోజు దాదాపుగా 20 డిస్ట్రిక్ట్స్లలో, దాదాపుగా 8 డిస్ట్రిక్ట్స్లలో ఈ బుక్స్ వాడతామండి. ఓకే, ఇది చిల్డ్రన్ క్యాంప్ అక్కడ, రైట్. అవన్నీ కూడా చిన్న ప్రొఫైల్ అన్నమాట. ఇవన్నీ మినిస్ట్రీ జరుగుతుంది. అక్కడ ఒక డ్రమ్ములో బ్యాప్టిజం అనిపిస్తుంది. మీలో ఎవరు ఉన్నారా అండి డ్రమ్ములో బ్యాప్టిజం తీసుకున్నవారు? నోబడి కదా. ట్యాంకులో, రివర్లో తీసుకుంటారు. మేము డ్రమ్ములో బ్యాప్టిజం ఇచ్చాం. 200 లీటర్ డ్రమ్ములో
దేవుడు డ్రమ్ములో కూడా బ్యాప్టిజం ఇవ్వడానికి ప్రభు సహాయం చేశారు. డార్జిలింగ్లో అక్కడ చల్ల ప్రదేశంలో అక్కడ ఒక బ్యాప్టిజం ఇచ్చాను. నెక్స్ట్ ఓకే, ఈ భాష నాకు రాదు. సవాలు, ద ఛాలెంజ్ ఇస్ ఐ హ్యావ్ 2-3 minutes మోర్. నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపుగా 25 మిషనరీస్ నార్త్ ఈస్ట్లో అలా ప్రాంతాల్లో రకరకాల మన ఉత్తర భారతంలో ప్రభు పరిచయకు వెళ్ళారు. కానీ ఇంకా ఆ క్రీమ్ కలర్ వైట్గా ఉంది కదా, ఆ బెల్ట్ అంతా కూడా అన్టచ్డ్. క్రిస్టియానిటీ అంతా కూడా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉంది. కానీ ఆ స్టేట్లో క్రైస్తవులు లేరు. ఆ ప్రాంతంలో త్రాగుబోతులు, డ్రగ్ అడిక్ట్స్, విగ్రహారాధికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను మార్చే బాధ్యత వారిది. మన ఆంధ్ర, తెలంగాణ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘంలో ఉన్న యవనస్తులది, సిస్టర్స్ది, బ్రదర్స్ది. హూ విల్ గో అండ్ whom shall I send? May the Lord speak to you this afternoon. It is the voice of the Lord is coming unto you, my dear brothers and sisters. ఆ ప్రాంతాన్ని గురించి ప్రార్థన చేయండి. మీరు వెళ్ళాలనుకుంటే సిద్ధపడండి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ 5 years, 10 years, 2 years, God is waiting for your commitment for His call. నెక్స్ట్ వెనుకడ ప్రాంతాలు హూ విల్ గో, వెళ్తారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, లదాఖ్, జమ్మూ కాశ్మీర్, మిజోరాం, త్రిపుర, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇవన్నీ ప్రాంతాలు ఉన్నాయి. మీరు ఒక మిషనరీగా వెళ్ళవచ్చు, ఒక పార్ట్ టైం మిషనరీగా వెళ్ళవచ్చు, ఒక డిజిటల్ మిషనరీగా వెళ్ళవచ్చు. గో నెక్స్ట్ ఇతర చెప్తాను. నెక్స్ట్ సవాల్ ఏంటంటే, ఇంతవరకు మీరు విన్నారు కదా, ఇంకెన్నో ప్రాంతాలు ప్రభు పరిచయం లేని ప్రాంతాలు ఉన్నాయి. మనం ఒక సంఘంగా, ఒక యవనస్తునిగా మనం ఏం చేయవచ్చు? ఐ విల్ టెల్ క్విక్లీ కపుల్ ఆఫ్ థింగ్స్. నెంబర్ 1, మీరు ఈ దేశాల కోసం, ఈ రాష్ట్రాల కోసం ప్రార్థన చేయండి. ఆ పాట కూడా పాడుకున్నాం కదా, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. కానీ వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. ఈ గ్రూప్లో కొందరు ఉన్నారు, ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆర్ యు రెడీ? విల్ యూ గివ్ యువర్ లైఫ్ ఫర్ ద మిషన్స్? 1 life, ఇన్వెస్ట్ ఫర్ ఇటర్నిటీ. ఒకటే జీవితము, ఇన్వెస్ట్ ఫర్ ఇటర్నిటీ. మీరు ఒక ఫుల్ టైం మిషనరీగా వెళ్ళవచ్చు, లేకుంటే మీరు ఒక టీచర్గా నార్త్ ఇండియాలో వెళ్ళి ఒక టీచర్గా పనిచేస్తూ వాళ్ళకి ఇంగ్లీష్ పాఠాలు కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఐటీ క్లాసెస్ కానీ తీసుకొని మీరు ఒక టెంట్ మేకింగ్ మిషనరీగా మీరు అక్కడ పనిచేయవచ్చండి. ఇట్స్ నాట్ ఫుల్ టైం మిషనరీ, ఒక పార్ట్ టైం మిషనరీగా కూడా రావచ్చు. మా హాస్టల్లో పిల్లలకు ఇంగ్లీష్ నేర్పడానికి రావచ్చు, కంప్యూటర్ నేర్పడానికి రావచ్చు. థర్డ్ థింగ్, ఒక డిజిటల్ మిషనరీగా కూడా మీరు పనిచేయవచ్చు. మీరు ఒక డిజిటల్ మిషనరీగా మిషనరీ మెసేజెస్, ట్రాక్స్, గాస్పెల్స్ మీరు డిజిటల్ త్రూ మీరు క్లోజ్ కంట్రీస్ కూడా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తర్వాత కొన్ని ఏషియన్ క్లోజ్ కంట్రీస్కి మీరు డిజిటల్ మిషన్స్ ద్వారా దేవుని స్వార్థను ప్రకటించవచ్చు. యూ కెన్ బి ఎ బైబుల్ ట్రాన్స్లేటర్. ఒక బైబుల్ను మా బెన్నీ కురియన్ గారు ఎలా భాష నేర్చుకొని ఒక మలయాళీ మిషనరీ గొండి భాషలో ఎలా బైబుల్ ట్రాన్స్లేట్ చేశాడో అలా మీరు ఎన్నో భాషలు ఉన్నాయి. ఆ భాషల్లో మీరు ఒక బైబుల్ ట్రాన్స్లేటర్గా వెళ్ళవచ్చు. యూ కెన్ గో యాజ్ అ టీచర్, యూ కెన్ గో యాజ్ అ వెబ్ డిజైనర్, యూ కెన్ గో యాజ్ అ పెయింటర్, యూ కెన్ గో యాజ్ అ టీచర్, ఐటీ ప్రొఫెషన్. ఆర్ యూ రెడీ? 1 life. మీరు ఒక మంచి వెబ్ డిజైనర్, యూ కెన్ యూజ్ యువర్ స్కిల్స్ యాజ్ అ వెబ్ డిజైనర్ ఫర్ మిషన్ వర్క్. I am going to close, but the question is this afternoon, who will go and whom shall I send?
2005 నుంచి స్టార్ట్ అయిన పరిచర్య ఇంకా ముందు కొనసాగాలి. మీలాంటి యవనస్తులు అవసరం ఉంది. అక్కడ ఒక స్కూల్ అక్కడ స్టార్ట్ చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇఫ్ యు ఆర్ రెడీ టు కమ్ యాజ్ అ టీచర్, వి వెల్కమ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అక్కడ 25-30 కిలోమీటర్లు వెళ్ళినా కానీ ఒక డాక్టర్ దొరకడు మీకు. ఆ బార్డర్ ప్రాంతంలో, ఆదివాసులు ఉండే ప్రాంతంలో మీలో ఎవరన్నా డాక్టర్ ఉంటే యు కమ్ యాజ్ అ మిషనరీ డాక్టర్స్. ఐడా స్కటర్ అనే ఒక మిషనరీ సిఎంసి వెల్లూరును స్టార్ట్ చేసిన ఒక యంగ్ లేడీ, వాళ్ళ డాడీ ఒక మిషనరీ. ఆమె ఒకరోజు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి హాలిడేస్కి వచ్చింది. వాళ్ళ డాడీని ఎవరో నైట్ డోర్ నాక్ చేశారు. డాక్టర్ ప్లీజ్ కమ్, మై వైఫ్ డెలివరీ అవుతుంది. ఈయన ఒక మేల్ డాక్టర్. నేను వస్తాను, కానీ మీకు అభ్యంతరం లేకపోతే నేను వస్తానండి. నో, పురుషుడు స్త్రీని చూడకూడదు, యూ కెనాట్ కమ్. అలా ఆ పేషెంట్ చనిపోయింది. ఇలాంటి 2-3 దృశ్యాలు ఐడా స్కటర్ గారు చూసి, డాడీ వాట్ హ్యాపెన్, వై దే ఆర్ ట్రైంగ్ అంటే, నాన్న వాళ్ళ వైఫ్ చనిపోయింది, ఆ చిన్న బేబీ కూడా చనిపోయింది. అప్పుడు తను డిసైడ్ చేసింది, డాడీ ఐ విల్ స్టడీ మెడిసిన్. నేను ఒక మెడిసిన్ చదివి నేను ఒక లేడీ డాక్టర్గా వస్తాను. షీ వెంట్ అబ్రాడ్, డాక్టర్ చదువుకొని ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ 1930 షీ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఒక చిన్న క్లినిక్ వెల్లూరులో, సిఎంసి వెల్లూరులో స్టార్ట్ చేసింది. ఈరోజు అది అంచెలంచెలుగా విస్తరిస్తూ ఇండియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా, స్టార్టెడ్ బై అ స్మాల్ లేడీ ఐడా స్కటర్. ఈరోజు నువ్వు చిన్నదానివే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండవచ్చు, డిగ్రీలో ఉండవచ్చు, క్లాస్ 7లో ఉండవచ్చు, బట్ స్మాల్ థాట్, గివ్ ఇట్ టు ద లార్డ్. ఒకరోజు నువ్వు ఐడా స్కటర్ ఎందుకు కాకూడదు? ఒకరోజు నువ్వు విలియం కేరీ ఎందుకు కాకూడదు? ఒకరోజు నువ్వు సంతోష్ జుపాక ఎందుకు కాకూడదు? ఒకరోజు నువ్వు అదోని అర్సరామ్ ఎందుకు కాకూడదు? ఒకరోజు నువ్వు పండిత రమాబాయి ఎందుకు కాకూడదు? God has given great potentiality. May the Lord help you to give His life unto you. Shall we close our eyes in prayer? ప్రార్థన చేసుకుందామా? Shall we sing that song? I request choir to మీలో ఎవరైనా వెతారా ఆ పాట మరొకసారి వినాలని ఆశిస్తున్నాను. ఒక్కసారి ఆ పాటను పాడుకుందామా? ఆ పాట ద్వారా నేను మిషన్స్కి వచ్చాను. ఆ పాట ద్వారా దేవుడు నన్ను ఈరోజు వాడుకుంటా ఉన్నాడు. షాల్ వి సింగ్ దట్ సాంగ్ దిస్ ఆఫ్టర్నూన్ అండ్ డెడికేట్ అవర్ లైఫ్స్. వన్ లైఫ్ గివ్ ఇట్ టు ద లార్డ్. మన ఆంధ్ర వాళ్ళ దగ్గర టాలెంట్స్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, చదువు ఉంది. దేవుడు గొప్పగా మన సంఘాల దీవించాడు. మన యవనస్తులు టాలెంటెడ్, మన యవన బిడ్డలు చక్కగా ఐటీ రంగంలో అన్ని రంగాల్లో అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. దేవుని రంగానికి వచ్చేసరికి మనం ఎక్కడో వెనుకబడి ఉన్నాం. మన సంఘాలు ఎక్కడ వెనుకబడి ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తమ్ముడు చెలి ప్రభు కోసం నీ జీవితాన్ని ఇస్తావా? లార్డ్ హియర్ ఐ యామ్, లార్డ్ హియర్ ఐ యామ్, యూజ్ మీ లార్డ్. దేవా నేను ఇక్కడున్నాను. గాడ్ ఇస్ ఆస్కింగ్ యూ, హూ విల్ గో అండ్ హూమ్ షల్ ఐ సెండ్? నా కోసం ఎవరు వెళ్తారు? నేను ఎవరిని పంపించాలి? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చెల్లె తమ్ముడు, ప్రభు కోసం నీ జీవితాన్ని ఇస్తావా? వన్ లైఫ్ ఐడా స్కటర్. గాడ్ నీడ్స్ ఐడా స్కటర్. గాడ్ నీడ్స్ యూ. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా కొలదిగా ఉన్నారు. వారు
ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? వెళతారా నా ప్రేమను చెబుతారా? ప్రియమైన చెల్లి, తమ్ముడు, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. 2005 సంవత్సరంలో నేను అక్కడికి వెళ్ళకపోతే ఈరోజు ఆ సీడన్ మారేవాడు కాదు. ఆ సోనము బిచ్చమడుక్కుంటూ తిరిగేవాడు. అలాంటి ప్రజలు ఎంతోమంది నశిస్తుపోతూ ఉన్నారు. ఆ పేరు ప్రకటించడానికి మనం వెళ్తామా? సీదన్ ఈరోజు నశించేవాడు సోనం. ఎంతోమంది ప్రజలు దేవుని ప్రేరు తెలియక నశిస్తూ ఉన్నారు. మీలో కొందరన్నా కనీసం ఒకరన్నా వెళ్తారా? ఒక్కరన్నా ఈ మధ్యాహ్న కాల సమయంలో తీర్మానం చేస్తారా? ప్రియులారా, ఎస్ లార్డ్, నేను వెళ్తాను. భయపడకు, గాడ్ ఈజ్ విత్ యూ. భాష రాదని చింతిస్తూ ఉన్నావా? నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చింతిస్తూ ఉన్నావా? ఈరోజు సంతోష్ చూపాక దేవుడు ఇంకా చనిపోలేదు. సంతోష్ చూపాక దేవుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు. Still is asking question, who will go and whom shall I send? నేను ఎవరిని పంపాలి? నా కోసం ఎవరు వెళ్తారు? చెల్లా, తమ్ముడు, అక్క, ప్రభు నేను పిలుస్తా ఉన్నాడు. ప్రభు కోసం నీ జీవితాన్ని అర్పించుకో. భయపడకు, గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ. ఇప్పుడు కాదు అని వెయిట్ చేయబక్క. డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసోబీడియన్స్, మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ డిలే వెన్ ద లార్డ్ ఇస్ కాలింగ్ యూ. మీలో ఇంకా తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు, అన్నను సంప్రదించండి. మేము మాట్లాడని ఆశిస్తూ ఉన్నాం. విల్ యూ గివ్ యువర్ లైఫ్ టు గాడ్? మీకు అలాంటి ఆలోచన కలిగితే యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ అప్. ఎస్, ఐ వాంట్ టు గో యాజ్ ఎ మిషనరీ. నా చదువు కంప్లీట్ అయినాక ఒక టెంట్ మేకింగ్ మిషనరీగా వెళ్తాను. నా పేరు తెలియని ప్రజలకు ఆ పేరు నేను ప్రకటిస్తా అని యూ కెన్ టేక్ అ నిర్ణయం. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కరుణాసంపన్నుడా, కృపగల దేవా, మీకు స్తోత్రం. మీ కొరకైనా పని చేయడానికి బీడుబారిన భూములు మా దేశంలో అనేకం ఉన్నాయి. మిమ్మల్ని సేవించటానికి సమర్పణ కలిగిన వారు నేటి దినాల్లో ఇంకా అనేక మంది అవసరత ఉన్నారు. ఆ అవసరత మీరు తీర్చటానికే మీ దాసుని దూర ప్రాంతము నుండి మా మధ్యకు నడిపించి అక్కడ జరుగుతున్న పరిచర్యను, అదే సమయంలో అవసరతను కూడా తెలియచేయడానికి మీరు బలపరిచి వాడుకున్నారు. మీకు స్తోత్రం. ఈ పరిచర్య నిమిత్తమై మిమ్మల్ని సేవించటానికి ఇక్కడ చేరవచ్చిన యవనస్తుల్లో ఎందరిలో మీ కార్యాన్ని జరిగిస్తున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రం. మీ కృప చొప్పున, మీరిచ్చిన భారము చొప్పున మీ కొరకై పనిచేసే, మిమ్మల్ని సంపూర్ణంగా సేవించే యవనస్తులను మీరు లేపవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ దాసుని బలపరిచి మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడైన
యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.